నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని 35,040 మంది రైతులకు గాను 23.10 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. రైతులు ఈ పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని, తద్వారా ఆరోగ్యాన్ని మరియు నేల సారాన్ని కాపాడుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, ఆర్డీఓ వివి రమణ, ఏడీఏ శ్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకట్రమణ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన ఎలక్షన్లో చంద్రబాబు గారు మాటిచ్చారు. ఏంటో మాట అంటే రైతులకి అర్హత ఉన్న రైతులకి దాంట్లో ఆ రోజు ఎలక్షన్ ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మరి వాటాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా జరిగిపోయిన ఆగస్టు 2వ తారీఖున రైతు కుటుంబానికి 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చింది. అంటే మొత్తం 7,000 రూపాయలు ఆగస్టు నెలలో మొదటి విడత ఇచ్చాం. మరలా ఇప్పుడు మళ్ళీ రెండో విడత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అంటే 19వ తారీఖు కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొత్తం 7,000 రూపాయలు వేళ మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఖాతాలో వేయడం జరిగింది. మొత్తం మిగిలిన ఆర్థిక శాఖ 2 సార్లు వేస్తే ఎంత 2 అయిపోయింది. ఇంకో మనకి ఇంకో విడత అది 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు కూడా నెక్స్ట్ విడత వెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 46,85,838 మందికి ఇస్తున్నాం. 46 లక్షల మంది రైతులకు ఇవ్వాల్స్తున్నాం. మనం ఇంతమందికి ఇస్తున్నప్పుడు కూడా మనకు తెలియదంటే నాయకత్వ లోప మీ లోప అసలు నాయకుడిగా మనకుండే అర్హత మనకుందా అని ఆలోచించుకోండి. 3,135 కోట్లు ఒక్క రోజు ఇచ్చాం మనం. ఈ డబ్బు కాదు మన నియోజకవర్గం ఇస్తే, ఈ డబ్బు అంతా మన నియోజకవర్గం ఇస్తే అన్ని పనులు చేసేసి మనం అనకాపల్లి జిల్లా అండి. ఇప్పుడు వరకు రాష్ట్రం గురించి చెప్పారు, ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా గురించి చెప్తారు. మన అనకాపల్లి జిల్లాలో 2,42,480 మంది రైతులు ఉన్నారండి మన జిల్లా. వారికి మనకి ఎంత ఇస్తున్నాం తెలిసే ఇవాళ 158,40,00,000 ఇస్తున్నాం. 158,40,00,000 రూపాయలు ఈవేళ మన జిల్లాలో ఇస్తున్నాం. జిల్లా ఉంది. మన నర్సీపట్నం నియోజకవర్గానికి వస్తాం. మన నర్సీపట్నం నియోజకవర్గానికి వేళ ఎంత డబ్బు ఇచ్చావో తెలుసా? మొత్తం మన 4 మండలాలు నర్సీపట్నం టౌన్ కలిపి
35,040 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. 35,040 మంది రైతు కుటుంబాలు. వీళ్ళకి నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ వేళ ఎంత డబ్బు ఇచ్చావో తెలుసా మీకు? తెలియదు. మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఒక్కరోజు 23,10,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. 740 మంది రైతులు ఉన్నారు ఈ మండలంలో. వాళ్ళకి ఈ ఒక్కరోజు 7,12,00,000 ఇచ్చామండి. మీ మండలంలో ఎంతమందికి ఏం చేస్తారో చెయ్యకండి. అసలు కేంద్రీయ వ్యవసాయం అంటే ఏమో తెలుసా మీకు? ఒక ఎప్పటితో ఉన్నారు ఎక్కున్నారు అక్కడ ఏజెన్సీ వచ్చి అలవాటు చేసుకుంటారు. చాలా మంచిది, చాలా అవసరం కూడా. ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా.